మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. నా పేరు ఎం సమీవుల్లా. నేను గుంటకల్ ఆలూరు రోడ్లో ఉంటాను. నేను బంగారు షాప్ వ్యాపారం చేస్తూ ఉంటాను. గత 8 రోజుల నుంచి నేను ఊర్లో లేకుండా నేను నా ఫ్యామిలీతో పాటు హైదరాబాద్ వెళ్ళాను. 3 రోజుల కిందట నా భార్య బళ్ళారికి ఆల్రెడీ చేరుకుని ఉండే వాళ్ళ అమ్మగారి ఇంటికి. నిన్న హఠాత్తుగా మా షాప్లో రెంట్కి ఉండే ఆయన కింద ఆయన ఫోన్ చేశారు. 4 గంటల నుంచి కరెంట్ లేదు అని. నా భార్యకు ఫోన్ చేస్తే ఇంకా నా భార్యకి చెప్పిన కరెంట్ లేదని నేను కింద ఆయన ఫోన్ చేస్తున్నా ఇట్లా అంటే ఆమె బళ్ళారి నుంచి గుంటకల్కి చేరుకుంది. 6:30 సమయానికి వచ్చింది. ఆమె వచ్చి బీగలు తీసి ఇంట్లో పోగా మొత్తం చిందరబందరయ్యి ఇంట్లో వాకిళ్ళు గీకిలు పగులు కొట్టి మొత్తము ఇది చేసాగా మేము వెంటనే సహాయం కోసము 112కి ఫోన్ చేసినాం డిపార్ట్మెంట్కి, అనంతపూర్కి. ఫోన్ చేయగా పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం చూసి మీరేం ముట్టద్దండి, ఏం చేద్దండి, ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ అనంతపూర్ నుంచి వస్తారని చెప్పి పొద్దున వస్తారని చెప్పి మాకు వెళ్ళదండి ముట్టదండి అని చెప్పి జరిగింది. మళ్ళీ ఈరోజు పొద్దున ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్తో వచ్చి మొత్తం చూసి తనిఖీ చేసి ఫింగర్ ప్రింట్స్ అన్ని తీసుకున్నారు, అన్ని విచారించి చూశారు. నా ఇంట్లో చొరబడడానికి ముందు నుంచి మెయిన్ డోర్ లేకుండా పైన ఉండే డోరు నుంచి వచ్చారు. పైన ఒక డోరు, మధ్యలో ఒక డోరు పగలగొట్టి ఇంట్లో చొరబడినారు. మాకు అనుమానం ప్రకారంగా అయితే కనుక మన ఇంటి పక్కన ఒక కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంది. దానిలో ఒక వర్క్స్ జరుగుతూ ఉన్నారు ఇద్దరు. సీసీ కెమెరా ఫోటేజ్లు కూడా నిమిత్తంగా అనుమానం కిందకి వాళ్ళ తిరిగేదానివి ఫోటేజెస్ కూడా ఉన్నాయి. వాళ్ళు వచ్చి చొరబడి ఇంట్లో చేసినారని ఒక అనుమానం ఉంది. ప్లస్ ఇంట్లో వచ్చి వస్తువులు పోయినది మన దానిలో ఒక 10 కేజీ వెండి పట్టీలు, ఒక 18 తులాలు బంగారు, మా అమ్మగారిది పురాతనమైన బంగారం, ప్లస్ నాది షాప్ కూడా ఉంది, కొద్దిగా చిన్నవన్న ఐటమ్లు ఉన్నాయి. అవి కలిపి ఒక 18 తులాల దాకా బంగారం ఉంది, 10 కేజీలు వెండి పట్టీలు ఉన్నాయి, ఒక 4 లక్షల క్యాష్, తర్వాత మిగతా ఇతర కొన్ని డాక్యుమెంట్స్ కూడా మిస్సింగ్లో ఉన్నాయి, ఒక ఫైలు. ఈ విషయం మొత్తం మనం పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగినది. మేము చాలాగా నష్టపోయినాను. దయచేసి నా మీద కృతజ్ఞత పెట్టేసి నాకు న్యాయం చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్కి ఇతర డిపార్ట్మెంట్కి కోరుతున్నాను. దయచేసి ఇక్కడ చూడండి, ఇది మా ఇంట్లో దొంగతనం జరిగింది పట్టపగలే మధ్యాహ్నం 12:30 గంట నుంచి ఆ సమయంలో జరిగింది. ఇది ఇక్కడ పక్కన కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంది. ఈ పై నుంచి ఇట్లా చుడిబడినారు వాళ్ళు మీద పైకి. ఈ వాకిలి ఇట్లా ఇరుక్కొట్టేసి దీనిలో నుంచి చురుబడి కింద మొత్తము ధ్వంసం చేసి దొంగతనం జరిగింది. నా ఇంట్లో కింద నుంచి పక్క నుంచి ఎక్కడ వచ్చే అవకాశమే లేదు. నా ఇంటికి ముందర సీసీ కెమెరాలు ఉన్నాయి, ఈ నుంచే ఉండేది అవకాశం. ఈ డోర్ పగలు కొట్టేసి ఇట్లా కింద దూరి ఈడ ఇంకొక డోర్ ఉంది, ఆ డోర్ను కూడా పగలు కొట్టేసి చురుబడినారు. ఈ డోర్ను కూడా పగలు కొట్టేసి ఈ రూమ్ లో బట్టలు తప్ప ఏం లేవు. ఈ రూమ్ లో ఒక బీరువా పగలు కొట్టినారు. ఈ రూమ్ లో బీరువా పగలు కొట్టి మొత్తం అంతా చిందరబందలు చేసినారు. దీనిలో ఇంకా ఈ బెడ్రూమ్ లో ఈడ మొత్తం ఈ రూమ్ లో మొత్తం అంతా బీరువా పగలు కొట్టేసి అంతా దీనిలో బంగారం, వెండి, డాక్యుమెంట్లు, డబ్బులు, ఇంకా కొన్ని ఇతర సామాన్లు ఇంకా మనకి తెలియాలా మొత్తము అంతా చూసుకుంటున్నాము. మొత్తము అంతా పసుపు, కారము, పసుపు అంతా మొత్తము వేసి చల్లి అంతా మొత్తము ఇది చేసి పెట్టినారు.